మీడియా మిత్రులందరికీ నమస్తే. మనకి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల తెలంగాణలో వచ్చేసి మొత్తం విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మన ఇటు సైడ్ చూసుకుంటే కనీసం ఒక టీచర్ననే చూడకుండా 10వ తరగతి పిల్లలు వచ్చేసి మర్డర్ చేసే సిచ్యువేషన్కి వచ్చారు. సో మర్డర్ జరిగింది మొన్న నల్లగొండలో. ఒక టీచర్ గాంజాయి తాగుతుండగా ఆల్రెడీ తాగకూడదని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ తను హాస్టల్ ఫీజు ఏదో వసూలు చేసి వెళ్తుండగా పైసల కోసం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. మొన్న చూసుకుంటే శ్రీ చైతన్య ఏది మల్కాజ్గిరి దగ్గర అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. పిల్లల్ని 12 మంది వచ్చేసి ర్యాగింగ్ పేరుతో వచ్చేసి ఒక అబ్బాయిని కొట్టడము, మొత్తం ఎక్కడికక్కడ అబ్బాయి శరీరం మొత్తం గాయాలు అవ్వడం. దీని మీద మళ్ళీ శ్రీ చైతన్య వాళ్ళు కాల్ చేసేది వచ్చేసి కింద పడిపోయారు అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ జరుగుతుంది. ఈ రోజున మా ఏంటిది ఎలా చూసుకున్నా కూడా స్కూల్లో పిల్లల్లో చదువుకునే వాళ్ళకు వచ్చేసి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? స్కూల్ వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది? ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చేసి కనీస వసతులు కూడా లేకుండా, కనీసం ఒక టాయిలెట్స్ లేకుండా, మంచినీళ్ళ వసతి లేకుండా, ఆఫ్టర్నూన్ ఫుడ్ కనీసం ఫుడ్ కూడా వచ్చేసి పాయిజన్స్ అయినాయి. కొన్ని ఎన్నో జాగ్రత్తలు చూసినాం. సో అలాంటి బెంచీలు ఉండట్లేదు, స్కూల్ గ్రౌండ్స్ ఉండట్లేదు, టీచర్స్ ఉండట్లేదు, సో లైబ్రరీలు లేవు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అన్నారు. ఉన్న స్కూళ్ళనే వచ్చేసి కరెక్ట్గా మరమ్మతులు చేసేసి వాటికి ఏ సదుపాయాలు కావాలో వాటిని కూడా ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ ముఖ్యమంత్రి పదవినే నీతోని చేత కావట్లేదు. సో నువ్వెందుకు విద్యాశాఖ మంత్రిని కూడా నీ దగ్గరనే పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నావు? ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించు. నువ్వు ఎక్కడికక్కడ పోయి ప్రభుత్వ స్కూళ్ళను వదిలిపెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో రిబ్బన్ కటింగ్లోకి పోతున్నావు. ఈరోజు ఒక హీరోగా ఉండి పోవాలా, సినిమాలు చేసుకో చేతనైతే నీకు ఇట్లా రిబ్బన్ కటింగ్లోకి పోవాలా, ఇట్లా పోవాలి అని చెప్పేసి అనుకుంటే నువ్వు గెస్ట్ లాగా పోవాలనుకుంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి పనులు చెయ్యకూడదు. తెలుస్తుందా? తెలియట్లేదా? తెలియకపోతే వచ్చేసి తెలుసుకో, లేకపోతే వచ్చేసి రాజీనామా చేయి. ఇప్పటికైనా 97 జీవో అని చెప్పి తీసుకొచ్చేసి పిల్లల్ని పాలిటెక్ పిల్లల్ని కూడా ఈ రోజున వచ్చేసి సో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఏదైతే ఇప్పుడు 2000 స్కూళ్ళను వచ్చేసి ఆ 2000 స్కూళ్ళు బంద్ పడ్డాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవసరం లేదు, నార్మల్ స్కూళ్ళకే వచ్చేసి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి నియమించండి. ఇంకో విషయం చూసుకుంటే ఈ సైడ్ ఒక్క పొట్లాలు దొరికినట్లు గాంజాయిలు దొరుకుతున్నాయి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి హోం శాఖ మంత్రిని నియమించని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటి నుంచి తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్లలో కానీ తెలంగాణలో మొత్తం వచ్చేసి స్కూళ్ళను సర్వే చేసేసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ స్కూల్ పేరు, ఆ ఏరియా పేరు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తాము. మీరు ఈ 1 మంత్ లోపల వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాల్సిందే. అదే విధంగా వచ్చేసి పాలిటెక్నిక్ పిల్లలు ఏదైతే 97 జీవో రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఇంజనీరింగ్ చదువుకోవాలి, వాళ్ళకి 50,000 నుంచి 3 lakhs వరకు సాలరీ వస్తాయి. కానీ దాన్ని ఐటీఐలో కలిపేసి మమ్మల్ని మొత్తానికి వచ్చేసి లేబర్ వ్యవస్థగా తయారు చేయాలని చెప్పి చూస్తున్నావు. ఈ రోజు వచ్చేసి నువ్వు ఓన్లీ వచ్చేసి కార్పొరేట్ సంస్థలకు వచ్చేసి అమ్ముడు పోయి వాళ్ళకు తక్కువ రేట్లో వచ్చేసి జీతగాలను ఇవ్వాలి, కూలీలను ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటున్నావు. ఇది తప్పు అని చెప్పి చెప్తున్నా 100%. అదే విధంగా వచ్చేసి గాంజాయి వ్యవస్థ ఎక్కువైపోయి చిన్న పిల్లలు స్కూళ్ళల్లో కూడా వచ్చేసి ఒక్క పొట్లాలు అమ్ముతున్నారు. అదే విధంగా మౌలాలి స్కూల్లో కూడా ఇట్లా వచ్చేసి టీచర్లను పిల్లల్ని వచ్చేసి దొంగల ముఖ అనొచ్చా, లేకపోతే రౌడీ ముఖ అనొచ్చా, నాశనం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. వెంటనే వచ్చేసి మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాలి, అదే విధంగా హోం శాఖను నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 1 మంత్ లోపల మీరు వచ్చేసి ఈ 2 శాఖలను విద్యాశాఖ అలాగే వచ్చేసి హోం మంత్రి శాఖను నియమించినట్టయితే నిరాహార దీక్షకు ఖచ్చితంగా తల్లిదండ్రులందరినీ అలాగే జంజీ బ్యాచ్ను కూడా తీసుకొని మేము ఖచ్చితంగా వచ్చేసి నిరాహార దీక్ష కూర్చుంటాము. నువ్వు వీళ్ళను నియమించేదాకా నిన్ను వదిలిపెట్టేదే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తున్నాం.